అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా ఈ చిన్న వీడియోలో ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, నేను 171, 172 చెప్పడం జరిగింది. వీడియోలలో మా స్నేహితుడి పుట్టినరోజు 65 పుట్టినరోజు జరుపుకోవడం గురించి. ఇప్పుడు 173 కూడా అదే చెప్పే అవకాశం ఇచ్చారు నాకు. అవకాశం వేరు, టైం వేరు. టైం వెళ్ళిపోతే రాదు చూడండి. అవకాశం మీకు నిదర్శనం ఇదే కనపడుతుంది మీకు స్పష్టంగా. 2 వీడియోలో చెప్పలేకపోయాను, ఇప్పుడు 3వ వీడియో చెప్పే అవకాశం కల్పించారు నాకు. అది 65 పుట్టినరోజు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సీనియర్ సిటిజన్ అంటే భారత ప్రభుత్వం తరఫున 60 ఏళ్లకు సీనియర్ సిటిజన్. అదే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటి మాత్రమే 65 సంవత్సరాలకి సీనియర్ సిటిజన్గా తీసుకుంటుంది. అది అంటే ఉచిత దర్శనాన్ని ప్రత్యేకంగా ప్రకటిస్తారు వారికి, 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి. ఆ సమాచారం ఇవ్వాలని నేను 171 అనుకున్నాను, కుదరలేదు. 172 కూడా అనుకున్నాను, కుదరలేదు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో అవకాశం ఇచ్చారు నాకు తెలియజేసేది కనుక ప్రత్యేకంగా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మళ్ళీ కొద్ది 3వది అందుకనే అనమాట. ఆ సమాచారం ఇవ్వాలని నాకు అనిపించింది. అంటే వారి ఆదేశం అని నా అభిప్రాయం. అది నా స్వామివారం మారట, ఎవరి ఇష్టం వారికి, వారి ఇష్టం ఎవరికి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. నేను ఇక్కడ అందరూ మాట్లాడమంటే నేను అక్కడ మాట్లాడలేదు, కానీ ఇక్కడ నేను కొంత స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. నేను అక్కడ మాట్లాడడం అన్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడించాను నేను కనుక అక్కడ అంటే చెల్లెల భాష అనుకుంటాను నేను. మా తోటి విద్యార్థి నేను పద్మజ అక్కడ నరేష్ మాట్లాడమని చెప్తే నేను మాట్లాడలేదు, ఇక్కడ తెలియజేస్తున్నాను. అట్లనే రాజేంద్ర రెడ్డి నా స్నేహితుడు 65 పుట్టినరోజు జరుపుకున్న అతను కూడా మాట్లాడమంటే నేను అక్కడ మాట్లాడలేదు కనుక ఇప్పుడు ఇక్కడ తెలియజేస్తున్నాను నేను ఈ వీడియో ద్వారా. ఆయన పిల్లలు కూడా మీ గురించి చెప్తుంటారు, మా నాన్నగారు అని చెప్పారు. ఆయన భార్య కూడా, సతీమణి కూడా చెప్పడం జరిగింది మీ గురించి అని. చాలా ఆనందం అనిపించింది నాకు, ఆశ్చర్య ఆనందం. మీరు ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పారు. నేనేమి ఇవ్వగలని చెప్పండి ఆయన కన్నా, ఆయనే మహానుభావులు, మహా వ్యక్తి అని చెప్పాను నేను. దానికి ఉదాహరణగా నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వాడిన సబ్బు, నేను చిన్నప్పుడు వాడిన దువ్వెన గురించి చెప్పాడు. ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ వచ్చాను. నాకు ఎప్పుడు మాట్లాడినా కూడా మా నాన్నగారికి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. చాలా ఆశ్చర్య ఆనందం అనిపించింది. నీకు ఎట్లా తెలుసు రాజేందర్, నువ్వు ఎప్పుడు చూసావు ఇవన్నీ అని అన్నాను నేను. మరి అటువంటి మహా వ్యక్తిని నేను ఏం ఆశీర్వదించని చెప్పగలండి, ఏమని ఆశీర్వదించగలను? చక్కటి దంపతులు, చక్కటి భక్తి, చక్కటి కుటుంబం కనుక నేను వారికి అందుకనే ఈ వీడియో ద్వారా సమాచారం ఇస్తున్నాను. ఇప్పుడు మా అక్కడ తోటి విద్యార్థిని ఆమె పద్మజ అడగడం, మా రాజేంద్ర రెడ్డి మాట్లాడమని చెప్తే ఇతరులు కూడా ఇప్పుడు ఈ సమాచారం ఈ వీడియో ద్వారా ఇస్తున్నాను, చిన్న వీడియో ద్వారా. ఇంతకంటే నాకు ఏం కావాలి చెప్పండి, భాగ్యం. కనుక ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక రికార్డ్ చేశాను, అది 5 సెకండ్ల డిఫరెన్స్ తోటి పెద్ద వీడియోకి వెళ్ళిపోయింది కనుక మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను చూడండి. ఇది కనుక ప్రత్యేకంగా దాంట్లో వచ్చింది దీంట్లో రాకపోతే, దీంట్లో వచ్చింది దాంట్లో రాకపోవచ్చు కనుక ఎవరి భగవంతుడు లీల ఎట్లా ఉంటాయనేది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. మనం అనుకుంటాం అంత మనది ఏమి లేదండి, ఇది అంతా వారి నిర్ణయం అని నా అభిప్రాయం. అందుకు వారికి, నా స్వామివారం అమ్మవారికి, మీ అందరికీ 70,000 వీక్షక వ్యూస్ పూర్తయినాయంటే మామూలు మాట కాదు. అందుకనే మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ వారికి, ఇతరులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.